గాంధీ భవన్లో సర్పై మాస్టర్ ట్రైనర్ల శిక్షణ కొనసాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి, సెక్రటరీ సచిన్ సావంత్ ఈ ట్రైనింగ్ సెషన్కు హాజరయ్యారు. పీసీసీ ఎంపిక చేసిన 60 మందికి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన టీం శిక్షణ ఇస్తోంది. సర్ ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు శిక్షణ తీసుకున్న మాస్టర్ ట్రైనింగ్ టీం ఆ తర్వాత నియోజకవర్గాల్లో బీఎల్ఏలకు శిక్షణ ఇవ్వనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, సునీల్, గాంధీ భవన్ లో ప్రజెంట్ బిఎల్ఏలకు సంబంధించి మాస్టర్ ట్రైనర్లకు సంబంధించి శిక్షణ తరగతులు ప్రారంభమైంది. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు ఏసీసీ నుంచి వచ్చిన 3 ట్రైనర్లు కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సర్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ సర్ సంబంధించి కేంద్ర ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన ఈ విధానానికి సంబంధించి కూడా చాలా వరకు అపోహలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న ఓటర్లను ఖచ్చితంగా కాపాడుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇట్లా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎవరికి అనుకూలంగా ఉన్న వారి ఓట్లను కాపాడుకోవాలని కూడా భావిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎగ్జాంపుల్ గా ప్రతి స్టేట్ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుంది. అక్కడ దాదాపు 91 లక్షల ఓట్లు అక్కడ తీసేయడం జరిగింది. కాబట్టి అక్కడ జరిగిన ప్రాసెస్ ప్రకారం వల్లనే అక్కడ టీఎంసీ ఓటమి పాలైపోయిందని చెప్పేసి కాంగ్రెస్ గట్టిగా అభిప్రాయపడుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఓట్లకు సంబంధించిన ఏ విధంగా అనుసరిస్తున్నారు, దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రతి 2 నియోజకవర్గాలకు సంబంధించి ఒకరిని కోఆర్డినేటర్ కూడా ఎంపిక చేశారు. అట్లా మొత్తం మీద 60 మందికి సంబంధించి ప్రజెంట్ శిక్షణ జరుగుతుంది. పీసీసీ చీఫ్ తో పాటు ఏఐసీసీకి సంబంధించిన ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు వచ్చారో 3 ట్రైనర్స్ మాస్టర్ ట్రైనర్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం ఇచ్చారు. వారంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ వాటికి సంబంధించి కూడా ట్రైనింగ్ ఇస్తున్న పరిస్థితి ఉంది. వీటికి సంబంధించి కూడా బీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కూడా ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. దీనికి సంబంధించి కూడా బిఎల్ఏలు అంటే బూత్ లెవెల్లో సంబంధించి కూడా కమిటీలు ఏవైతే ఉన్నారో వాటికి సంబంధించి కూడా ఇప్పటికే వాటికి ఎంపికకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు పేర్లు ఇవ్వాలని చెప్పేసి అభిప్రాయపడ్డారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 90 నియోజకవర్గాలకు సంబంధించిన బూత్ లెవెల్లో అబ్జర్వర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వాటిని అన్నింటిని కూడా ఇప్పటికే పేర్లను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి కూడా ఈ మాస్టర్ ట్రైనర్లు ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో వారంతా కూడా బిఎల్ఏలకు మళ్ళీ గ్రౌండ్ లోకి వెళ్లి వారికి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు కూడా చూసుకోవాల్సి ఉంది. సో మొత్తం మీద ఇప్పుడు ఈ 60 మంది కూడా ప్రతి 2 నియోజకవర్గాలకు సంబంధించిన ఎంపిక చేసిన వారందరూ కూడా ఆ నియోజకవర్గాలకు వెళ్లి వారికి శిక్షణ ఇవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రత్యేకమైన ఫోకస్ చేశారు. మరి సాయంత్రం 4:30 గంటలకు మరో పిఎస్సి సమావేశం కూడా జరగబోతుంది. పిఎస్సితో పాటు పిఈసి కూడా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కూడా భేటీ అవుతుంది. ఈ అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అదేవిధంగా ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ సమావేశంలో భేటీ కాబోతారు. ముఖ్యంగా దాదాపు ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని జనంలోకి తీసుకెళ్లడం కానీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి రాబోయే ఎన్నికలు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎన్నికలతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించి కూడా జూలైతో మొదటి విడత కార్పొరేషన్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ పదవీకాలం ముగుస్తుంది. అయితే మొదటి విడతలో ఉన్న వారికి అందరూ కూడా వారికి పక్కన పెట్టేసి కొత్త వారికి ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. కాబట్టి వాటి అంశాలకు సంబంధించి వాటిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇట్లా పొలిటికల్ అంశాలతో పాటు ఇతరత్ర అంశాలన్నిటి కూడా సాయంత్రం జరిగే పిఎస్సి సమావేశంలో కూడా డిస్కషన్ చేయబోతున్నారు. సునీల్, రైట్ ప్రతాప్.